హాయ్ అందరికీ నమస్తే. నేను మీ హరీష్ విజన్ టీవీ. ఈరోజైతే మనం తెలంగాణ రాష్ట్రంలోని నవాపేట గ్రామానికి అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కొద్ది భారీ మొత్తంలో జెర్సీ ఆవులను అయితే తీసుకురావడం జరిగింది. వీటిని ఇక్కడ నుంచి రైతులకు నేరుగా అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. వాటి ఎగుమతి దిగుమతులు లాభాలు నష్టాలు ఏ విధంగా ఉన్నాయి మరియు పాలు ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి పూర్తి సమాచారాన్ని మనము నేరుగా రైతుతోని మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం నేరుగా అన్న దగ్గరికి అయితే ఫామ్ల దగ్గరికి రావడం జరిగింది. అన్న ద్వారా మన వివరాలు తెలుసుకుందాం. అన్న మీ పేరు మీ ఊరు చెప్పన్న. అన్న నా పేరు రవి అన్న, వడ్డిచెల విలేజ్, లింగనపురం మండలం, జనగాం డిస్టిక్. ఓకే అన్న, అంటే ఈ ఆవులు ఎక్కడి నుంచి తెచ్చారు? ఈ షెడ్ ఓవరాల్గా ఎంత ఖర్చు అయింది వేయడానికి? షెడ్కు 1,80,000 అయిందన్న మొత్తం ఖర్చు. ఆవులేమో కర్ణాటక ఇక్కడ కర్ణాటక చింతామణి తీసుకొచ్చి. ఓకేనా, అంటే ఇవి మన తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా వీటిని పెంచేందుకు సవలతులు ఉంటాయా? మనకన్నా ట్రై ఏరియా కర్ణాటక అనేది మనకు సెట్ అయిపోతుంది. అంటే దీనికి ఎటువంటి మనం తీసుకోవాలి అంటే ఫుడ్ అయినా ఇప్పుడు కొత్తగా రైతు నేరుగా తీసుకొచ్చినట్లయితే ఆ ప్రాంతంలో ఉండడానికి పెంచుకోవాలంటే దానికి దాన అయినా వెదర్ కూలింగ్ అయినా అదేవిధంగా దానికి క్లీనింగ్ అయినా ఏ విధంగా ఉంటుంది? తెచ్చిన ఒక 2 days టైడ్ అయి ఉంటాయి కాబట్టి ఫీవర్ లాగా వస్తాయన్న. ఒక 2 days చూసుకుంటే మళ్ళీ డెలివరీ అయినాక ఒక 1 week జాగ్రత్త చూసుకుంటే వీటికి ప్రాబ్లమ్స్ అంటే ఏముండే నేచురల్గా వచ్చేట్టు జరిగేది. రెగ్యులర్గా మనం ఆగిపడకపోవడం అలాంటి జాగ్రత్త చూసుకొని సరిపోతుంది. ఒక్క ఆవు ఎంత పడుతుంది అంటే నేరుగా ఇప్పుడు మనకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసినట్లయితే ఎంత పడుతుంది? మీ దగ్గర నుండి రైతుకి కొనుగోలు అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి అంటే రేట్ల విషయంలో? క్వాలిటీని బట్టి అన్న రేట్లు అనేది ఇప్పుడు 90,000 నుండి 1,30,000 దాకా ఉంటాయి. మనకు ఖర్చు వచ్చేసి అంటే అక్కడ నుండి ఒక సాల్తీ మీద 5,000 దాకా ఖర్చు వస్తుంది మనకి. మనం ఎంతో ప్రాఫిట్ చూసుకొని ఇచ్చుకోవడం. అంటే దీనికి పాలు ఏ విధంగా ఇస్తుంటాయి అంటే ఒక ఆవుని బట్టి ఒక రోజు అంటే మ్యాక్సిమం ఒక్క ఆవు ఎంత ఇస్తుండొచ్చు? 16 నుండి 35 దాకా ఇస్తాయండి. 16 నుండి 35 వరకు లీటర్లు ఇస్తాయి రోజుకి. మరి వీటికి ఫుడ్ ఏంటిది పెడతారు? నార్మల్ మన లోకల్లో దొరికే గడ్డి సొప్పనైనా దీనికి ఏమైనా స్పెషల్ ఏమైనా ఉంటుందా? స్పెషల్ ఏం లేదు, రెగ్యులర్గా వాడే మన దానాలే పచ్చెక్క మొక్కపిండి గోధుమ పొట్టు. పచ్చి అంటే మనకు కొందరికి ఉంటుంది మనమైతే రెగ్యులర్గా వరిగడ్డి వాడతాం. పచ్చి తక్కువ మనకు లేదు కాబట్టి రైతుకు ఉంటే కొంచెం దానికంటే తగ్గించుకోవచ్చు, పచ్చి ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు జెర్సీ ఆవులు అనగానే ఎక్కువ ఫీవరు ఎక్కువ జబ్బులు లాంటివి వస్తుంటాయి. మీరు మీ ఫామ్లో స్పెషల్గా ఏమైనా వైద్యుల్ని నిర్మించారా లేకపోతే మీకు తెలిసిన అనుభవంతోనే మీరు దాన్ని క్వేర్ చేస్తారా? మేజర్ ట్రీట్మెంట్ అయితే డాక్టర్ వస్తున్నా. ఓకే, నార్మల్గా అయితే మనం చూసుకుంటాం. ఫీవర్ అయినా కాలు సింటమ్ అయినా నార్మల్ ఏమైనా ఉంటాయి. అన్న ఇవి క్రాసింగ్ ఎక్కడ చేస్తారు అంటే ఇంజక్షన్ ఇస్తారా? రియల్ క్రాసింగ్ జరుగుతుందా? ఏ విధంగా ఉంటుంది దీనికి కరెక్ట్ ప్రెగ్నెన్సీ ఆ టైంకి వచ్చేసరికి? సేమ్ అంటే ఒకరికి సెమన్ వేస్తే 100% సక్సెస్ అనేది ఉండాలి, తక్కువ ఉంటుంది. బుల్లును చేయడమే బెటర్, బుల్ చేయడమే బెస్ట్. ఓకే, ఎందుకంటే అది హీట్కి వచ్చినాక ఒక అడ్డం విడుదల టైంకి వీళ్ళు సెమన్ కరెక్ట్ టైంకి వేస్తారు వెళ్ళి ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకసారి బుల్ క్రాస్ చేస్తే మ్యాక్సిమం ఒక 50-60 ఇంజక్షన్ తీస్తారు అందులోకి. అదే బుల్ అయితే అలా స్టోర్ అయి ఉంటాయి కాబట్టి దానికి ఎప్పుడు అడ్డం విడినప్పుడు తీసుకుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా కన్ఫర్మ్ కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈయన తర్వాత మళ్ళీ దానికి ఎలాంటి తీసుకోవాలి మరి సజెషన్స్ అంటే అదేవిధంగా పిల్ల పుట్టగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నా పుట్టగానే అంటే ఒక 1/2 hour లోపు దూడకు పాలు చీకి పెట్టాలి ఫస్ట్, తల్లి పాలు. మళ్ళీ ఇంకొకటి మాయబడిన కంటే నేచురల్గా అయితే ఒక 1/2 కిలో బెల్లం 2 కిలో బెల్లం లైట్గా తాపియాలి. తాపడం వల్ల ఏంటంటే హీట్కి అనేది మాయపడిపోతుంది. లేదు మెడిసిన్ పరంగా చూసుకుంటే ఎగ్జాంపర్ దొరుకుతుంది, లేదంటే ఒకటి కాల్షియం ఉంటుంది జెలైనా. అంటే ఇప్పుడు మీరు న్యాచురల్గా ఫామ్లో ఏ చూస్తుంటారు అంటే మెడికల్ సంబంధించి చేస్తారా లేకపోతే మీకు తెలిసిన అదే బెల్లము ఇంకా హాట్ వాటర్తో దానికి రుద్దడం జరుగుతుంది అలాంటి పద్ధతి? హాట్ వాటర్తోనే బెల్లం తప్పుతాం అంటే లైట్గా గరం చేసి అందులో బెల్లం మరిగించి తప్పిస్తాం. అంటే మనం పిల్ల పుట్టిన తర్వాత ఎన్ని రోజులు దానికి వదిలిపెట్టాలి? తర్వాత మనం పాలు ఎప్పటి నుండి సెంటర్లో పోయడానికి ఛాన్సెస్ అంటే అవును బట్టి ఉంటుంది. నాకు కొన్ని 2 daysకి అయితే వెండు పాలు, లేదంటే ఇక ఎక్కువ ఉంటే 3 to 5 days అండి. మీకేమైనా ఉందా సెంటర్ పాల సెంటర్ కూడా? లేదన్న మన ప్రైవేట్గా వస్తాం, వాళ్ళ వెహికల్ వచ్చి పట్టుకెళ్తారు. అంటే ఇవి కేవలం పాలు ఇది ఎక్స్పోర్ట్ చేస్తారా లేకపోతే ఏమన్నా గీకి దానికి లేకపోతే ఇంకా వేరే ఉంటాయి కదా దీనికి సంబంధించిన అటు వెళ్తుంటాయా? డైరీకే పోస్తాం, డైరీకే పాలు వెళ్తుంటాయి.
ఓకే, ఇక్కడ నుంచి స్వయంగా రైతులకు మరి మీరు ఏ విధంగా వాళ్ళకి అమ్మకాలు కొనుగోలు ఏ విధంగా చేస్తుంటారు? అంటే అక్కడ పంపించడం దూర ప్రాంతాలకి వాళ్ళదే ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే అరేంజ్మెంట్ ఉంటుందా, లేకపోతే మీరు అంటే వెహికల్స్ మన ఉంటాయన్న కొంత టైం రైతులు రారు ఇక్కడ వరకు, ఫోన్లను చూసుకొని అన్న ఇంత అంటే ఇట్లా ధర చెప్పుకోవడం, వాళ్ళకి నచ్చితే పంపిస్తా, లేదంటే కొంచెం అక్కడ ఉన్న వెహికల్ తీసుకొచ్చుకొని చూసుకొని డైరెక్ట్ పాలు డెలివరీ అయిన ఉంటే పాలు పిండేసుకొని పోతాం. అంటే మీరు ఆవులనే తెచ్చిరు, మరి బర్రె ఎందుకు తెలియదు? అంటే ఆవులు పాలిస్తాయనా? మనకేంటంటే డైరీ ఉందన్న ఓన్గా. డైరీ ఉందా? మనకు పదవులు ఎప్పటికుంటే 150-120 పాలు అయితే మనకి ఒకవేళ అమ్మకున్నా కూడా మనకి పాలు పోసుకునే ఛాన్స్ ఉంటుంది ఈ బేరం చేయడం. అంటే బర్రెలు ఎందుకు తెలియదు అని అడుగుతుంది. బర్రెలు అయితే మళ్ళీ మార్కెట్కి వేయాలి. ఆవులు అయితే మన ఇంటి దగ్గర నమ్ముకోవచ్చు, ఇక్కడనే పాలు తీసుకొని పోతారు కాబట్టి. ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి మన దేశంలో ఈ ఆవులు? ఇటువంటి ఇది ఏ బ్రీడు? హెచ్ఎఫ్ అన్న. హెచ్ఎఫ్ ఇది ఓన్లీ ఏ రాష్ట్రంలో ఎక్కువ? కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు. అంటే ఎక్కువ పాల కొద్ది బర్రెలు అయితే పంజాబ్ నుంచి హర్యానా నుంచి తెస్తుంటారు. హెచ్ఎఫ్ ఎక్కడి నుంచి తెస్తే మంచిది? మన తెలంగాణకైతే చింతామణి కర్ణాటక స్టేట్ బెటర్ అన్న. చింతామణి కర్ణాటక రాష్ట్రం నుంచి. అంటే ఎక్కువ మహారాష్ట్ర నుంచి సెంటర్ అంటే అవి ఇస్తుంటారు కదా సబ్సిడీ లాంటివి. ఇప్పుడు మనకు ఈ ఆవులు తేవడానికి ఏమైనా సబ్సిడీ లాంటిది గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే సెంటర్ పరంగా కానీ అలాంటివి మనకు రాయితీ పద్ధతిలో ఏమైనా పథకాలు ఉన్నాయా? ఉన్నాయన్న. పిఎంబిజిపి ఉంది, సెంట్రల్ మోడీది. ఇప్పుడు స్టేట్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం లేవు. నార్మల్గా డైరీ అంటే డైరీ తరపున మనం ఫుల్ పేమెంట్ కట్టుకోవాల్సిందే. మళ్ళీ ఇంకోటి ఏమో బ్యాంక్ త్రోలలో హెచ్డిఎఫ్సి వాళ్ళు వీళ్ళు కూడా 80% ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది. అంటే పాస్ షెడ్ ఉన్న వాళ్ళకి 80% ఇంట్రెస్ట్ 6 లక్షలు 7 లక్షలు అట్లా 10 ఆవులు ఉంటే 5 లోన్ ఇవ్వడం ఇస్తుంది. అంటే ఓన్లీ డైరీ ఫార్మ్స్కేనా వేరే ఏదైనా మనము రైతులకు ఉపయోగపడే ఇప్పుడు నాటుకోళ్ళ పెంపకము, ఇంకో విధంగా కుందేళ్ల పెంపకము వాటికి కూడా ఇస్తారా? ఓన్లీ మనకు ఆవులను పెంచుకునేందుకు బర్రెలను పెంచుకునేందుకు ఇస్తుంటారా? అంటే అది ప్లాన్, ఇది పథకం పిఎంవిజిపి ఉంది. పిఎంవిజిపి అవి ఎంత వస్తుండొచ్చు మీకు అందాదా? తక్కువ 5 to 10 ఉందన్న. 5 to 10 lakhs లో ఇస్తారు. మళ్ళీ 30% సబ్సిడీ ఉంది. 30% సబ్సిడీ ఉంది. దానికి కూడా 1 month క్లాస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్. అంటే ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది? నార్మల్గా మన బ్యాంకులలో తీసుకున్నట్టయితే సేమ్ అంతేనా? 80%. సేమ్ అంతేనా? అంటే ఇప్పుడు సెంట్రల్ కాకుండా ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న కాకతీయ బ్యాంక్ అని హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఉన్నాయి కదా కొన్ని, వాటికి ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మన డైరీ ఫార్మ్ ఉందన్న, బ్యాంకుని బట్టి ఉంది. హెచ్డిఎఫ్సి ఏమో 80 ఉంది, అదర్ బ్యాంకెస్ ఏమో కొన్ని 90 ఉంది, ఒకటి 1.5 ఉంది అట్లా. మరి ఈ ఆవులని ఇప్పుడు యువ రైతులు ఇప్పుడు చాలా మంది ఏదో సాఫ్ట్వేర్ అవి జాబ్స్ అన్ని వదిలిపెట్టి నాటుకోళ్ళ పెంపకము ఆవులను పెంచడం ఉన్న జాగాల్లోనే వాళ్ళు పెంచడం జరుగుతుంది. వాళ్ళకి ఏ విధంగా మీరు సలహాలు ఇస్తారు? అంటే ఆవులను పెంచితే మంచిదా, బర్రెలను పెంచితే మంచిదా, అదేవిధంగా పెంచితే లాభాలు వస్తాయా, నష్టాలు వస్తాయా? నష్టాలు వస్తే ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి? నా సజెషన్ అంటే అన్న, ఇప్పుడు లోకల్ సేల్ ఉంటుందేమో గేదె బెస్ట్, లేదు డైరీ పర్పస్లో అయితే ఆవులు బెస్ట్. ఆవులు కూడా అంటే వాళ్ళకి అనుభవం ఉండాలి. ఒకవేళ వర్కర్ లేకుండా మనం చేసుకోగలిగి ఉండాలి. మ్యాక్సిమం మినిమం వాటిపైన అవగాహన ఉండాలి. ఇప్పుడు డైరెక్ట్ తీసుకోండి, ఎవరో వేరే త్రో పోయి తెచ్చుకొని నష్టపోడు కంటే ఊర్లో పెద్దవాళ్ళనో సభ్యులు లేదు ఇంత షెడ్ వాళ్ళనో తీసుకొని పోయి వాళ్ళకి ఇన్కమ్ ఉంది చేస్తే మిగులుతుంది అన్నట్లు వాళ్ళకు ఉంటే అయితే బెటర్. లేదు అంటే అసలు ఆవులు కూడా వద్దు అనుకోవడం బెస్ట్. అంటే ఏది పెట్టుకుంటే బర్రెలు బెస్టా? ఎక్స్పీరియన్స్ బట్టి బర్రెలు బెస్టా, ఆవులు బెస్టా? ఆవులే బెస్ట్ అండి. ఆవులే బెస్ట్. కానీ మరి బర్రెలు వెన్న శాతమైనా లేకపోతే బర్రెలు ఏ ప్రాంతంలో అయినా సహజీవంగా మంచిగా జీవిస్తాయి. వాటికి ఎటువంటి మన వైద్యము కానీ ఇంకా ఎటువంటి అవసరం లేదు, ఖాళీ మనం ఒక సొప్ప కోసేస్తే అవి బతుకగలవు. కానీ ఆవు అలాంటిది కాదు. ఆవు దగ్గరుండి చూసుకోవాలి, 24 hours బై దానిపై కన్నేసి ఉండాలి. ఇది చెప్తూ ఉంటారు. మరి అది ఎంతవరకు? అంటే ఇప్పుడు కేదే సపోజ్ ఒక మన సైడ్ ఏంటంటే హైయెస్ట్గా 10 ఇస్తాయన్న పర్ డే. 10 లీటర్స్. ఓకే. అదే నీకు ఆవు అనుకున్నా ఒక తక్కువ 16 నుండి 25-30 వరకు ఇస్తుంది పాలు. 16 నుంచి 20 లీటర్ల మధ్య 16 అయితే యావరేజ్గా 50 ఇస్తుంది అన్న. మళ్ళీ 16 లీటర్ పాలు ఎట్లా అంటే నీకు నాన్ స్టాప్ ఇస్తుంది. ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కాకపోయినా
కొంచెం తగ్గించిన దాన్ని మెయింటెనెన్స్ ఒకవేళ కన్ఫర్మ్ కాకపోయినా కూడా ఒక 1.5 year 2 years వరకు ఇస్తుంది. కట్టిన 7 months వరకు ఇస్తుంది. గేదె అట్లా కాదు, కట్టినాక 2-3 monthsకే మనకు తన్నడం. అది ఈల్డింగ్ తక్కువ ఉంటుంది, మనకు మిల్క్ పీరియడ్ లాంగ్ ఉండదు, ఆవు ఎక్కువ ఉంటుంది. అట్లా ఆవు బెస్ట్ మనకి. ఇది మళ్ళా పిల్ల వచ్చేసరికి కంటిన్యూగా ఇస్తుంటుందా, మధ్యలో గ్యాప్ ఉంటుంది? ఒక 2 months మనం ఇచ్చుకోవాలి. ఓన్లీ 2 months ఉంటుంది. మనం ఇచ్చుకోవాలి. అది కూడా బర్రెనైతే బర్రె ఏంటంటే ఒక బ్రీడ్ని బట్టి హర్యానా ముర్రా అయితే ఇస్తుంది. హర్యానా ముర్రా అయితే మళ్ళీ పిల్ల కన్నా వరకు అంత ఇవ్వదు, అంతే తక్కువ. అంటే వీటితో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇవైతే కంటిన్యూస్గా మళ్ళా పిల్ల అయిన వరకు ఇస్తాయి. మధ్యలో ఒక మనం బిఫోర్ 2 months ముందు వదిలిపెట్టాలి. అంటే దీనికి జున్ను వాళ్ళు ఇవి ఉంటాయి కదా, మరి అవి ఏ విధంగా అంటే పిల్ల అయిన నుండి మనం పాలు పితికే వరకు జున్ను వాళ్ళు ఎన్ని రోజులు వస్తుంటాయి? 3 to 5 days. 3 to 5 days నార్మల్గా. ఓకే, మరి ఆ పాలను అంటే మనము పిల్లకి తాపించవచ్చా? అవి నార్మల్గా తాపించవచ్చు. ఏం కాదు, అవే మంచి మనకి, అవే మంచి కాలుష్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే బెటర్. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే లాస్ట్కి మన స్వయంగా ఒక రైతు డైరీ ఫామ్ పెట్టుకోవడానికి కావాల్సిన జాగ్రత్తలు ఏంటిది, అదేవిధంగా ఈ ఆవులు ఎక్కడి నుంచి దిగుమతి చేయాలి, దీనికి సపరేట్ అంటే కొన్ని ఫామ్లు ఏంటి అంటే గ్యాబర్ గాసు అలాంటివి ఉంటాయి కదా, దీనికి కూడా సపరేట్ యూరిన్ పెండాకు సపరేట్ ఏమన్నా నిర్మించడం జరిగిందా? ఒక్క ఆవు ఎంత పడుతుంది, ఎన్ని లీటర్లు ఇస్తుంది, రైతులకు నేరుగా ఇవి పెంచుకుంటే లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా? ఇప్పుడు స్వయంగా అంటే మనకి ఇప్పుడు రేట్లు అంటే అన్న 90 నుండి 1,30,00,000 క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు 90,000 కూడా నీకు 16 ఇస్తూ 20 కూడా ఇవ్వచ్చు. అదే 1,30,000 కూడా అదే పాలు ఇస్తుండొచ్చు. అదేంటంటే పాలది ఏంటంటే బ్రీడ్ ఒకటి ముళ్ళు అవుతుందని బట్టి. ఇప్పుడు దూడ టైప్ పెట్టినా రేట్ ఎక్కువ ఉంటాయి, ఒకవేళ థర్డ్ లాక్ వేసిన 4 రేటు తక్కువ ఉంటాయి. మళ్ళీ ఒకటి ఇప్పుడు గోబర్ గ్యాస్ అంటే అన్న మనకైతే లేదు ప్రజెంట్ ఏం. ఒకవేళ రైతులకు అట్లా ఉంటే బెటరు, కానీ అంత రిస్క్ ఎవరు తీసుకోలేరు. ఇప్పుడు మళ్ళీ షెడ్ అంటే కొంచెం ఆవుకి డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి పెండ తీసేటప్పుడు. ఇప్పుడు పెండ దూరం ఉందనుకోండి, అంటే ఇదే కానీ మళ్ళీ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దూరం ఉంది ఏంటంటే అందులో వచ్చే గ్యాస్ లీక్ వల్ల కూడా మనకు రోగాలు రానికి ఛాన్స్ తక్కువ ఉంటాయి. ఆ ఈగలు దోమలు పెట్టడం వల్ల దూరం ఉంటేనే బెటర్. అదొకటి. ఇందులోకి రానికి అంటే అని ఇంట్రెస్ట్ అన్న ఇప్పుడున్న రేట్లు పాల రేటు తక్కువ ఉంది కాబట్టి రాకపోవడమే బెటరు. వస్తే కొంచెం తెగించి రావాల్సిందే. పాల రేట్లు తక్కువ ఉన్నాయి, రేట్లు అవడం కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ డల్గానే ఉంది, ఒక 3-4 months ఆగడమే బెటర్. అయితే ఇక్కడ రవి గారు చెప్పేది ఏంటిదంటే మనం ఏదైనా రిస్క్ తీసుకోవాలనుకుంటేనే ఇందులోకి అయితే రావాలి. ఎందుకంటే ఒకసారి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒకసారి నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికీ లాభాలే వస్తున్నాయని చెప్పలేము, నష్టాలు కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం పక్కనే గోబర్ గ్యాస్ అలాంటివి ఏర్పాటు చేసుకున్నట్లయితే మరి ఆవులకి రోగాలు, జబ్బులు, వ్యాధులు, ఈగలు, దోమలు అలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే దాని వల్ల మనం తీసిన పెండ ఒక కుప్పేస్తున్నాం అన్న. అవును, దాని వల్ల ఆ దూరం ఉంటే ఏ ప్రాబ్లం తగ్గిపోయి షెడ్ కొందరు ఏంటంటే పోనీకి దూరం డిస్టెన్స్ షెడ్ ఇక్కడ దానికి కార్నర్లు వేస్తారు. దానివల్ల అక్కడ మొత్తం డస్ట్ అంతా ఫామ్ అయిపోయి యూరిన్ వల్ల అంతా ఉండి ఈగలు రానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఈగల వల్ల ఇప్పుడు డిసీజ్ రానికి ఉంటాయి, దోమలు. అంటే గోబర్ గ్యాస్ రావడం దాని వల్ల గ్యాస్ వల్ల అంటే అందులో ఉండే లీక్ గ్యాస్ వల్ల అట్లా ఆవులకు కూడా ఇబ్బంది అయితే అని చెప్తాను. అది నేరుగా మనకు రైతులకు సాధ్యమయ్యే విధంగా ఉంటుందా? కాదన్న, గోబర్ గ్యాస్ అంటే రిస్క్ అది మనకి ఖర్చుతో కూడుకున్న పని. మరి ఇవి లాభాలు వస్తుంటాయా నష్టాలు వస్తుంటాయి? అంటే ముఖ్యంగా జెర్సీ ఆవులలో లాభాలు అంటే ఏదైనా అంతే. ఇప్పుడు ఏదైనా మావైనా అంతే, సగం. ఇప్పుడు సపోజ్ 40,000 వచ్చింది అనుకున్న మంత్కి 20,000 పెట్టుబడి అవుతుంది. దాన ఖర్చులు, గడ్డి ఖర్చు, మన ఉన్న మొత్తం మన ఖర్చు చేసుకున్నా కూడా ఒక 25 పోయినా 15 అయితే మిగులుతాయి అన్న. మొత్తం కాకుండా 55% ఖర్చు అయితే 45% ఇన్కమ్ ఉంటుంది. ఇవి ఎక్కడి నుండి తెస్తే మంచిది? అంటే ఇంతకుముందు చెప్పిన విధంగా ఇతర మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా నుండి అంటే బెస్ట్ ఏది అనుకుంటే మంచిది? కర్ణాటకనా మహారాష్ట్రనా మీకు తెలిసింది? 1-2 ఆవులు అయితే మాత్రం ఎక్కడైనా చుట్టూ రైతులుగా తీసుకుంటే బెటర్ అన్న. లేదు ఒక బ్యాచ్ 9 లేదా 10 తీసుకుంటే లాంగ్ ఎక్కడికన్నా. మన సైడ్ సెట్ అయితే మాత్రం కర్ణాటక అన్న. పంజాబ్ కూడా సెట్ అయితే, కాకపోతే ఏంటంటే డ్రై ఏరియా ఎక్కడ కాకపోతే జర్నీ 5 days ఉంటుంది. ఆ జర్నీలో సిక్ అయిపోయి ఆవులు చనిపోయిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కర్ణాటక అంటే మనకు హాఫ్ డేలో వస్తుంది, 12 hours జర్నీ కాబట్టి మనకు పెద్ద ఫరక్ ఏమి ఉండదు. అంటే ఇంకోటి గిర్ జాతిలు కూడా ఈ మధ్యలో పెంచుతున్నారు. మరి గిర్ జాతి అది ఏ విధంగా ఉంటుంది? వాటిని పెంచితే మంచి రకమైన మరి పాల కోసం పెంచుతారా? వాటిని ప్రత్యేకత ఏంటిది వాటిని పెంచడానికి? కొన్ని ఫామ్స్లో వాటిని కూడా పెంచుతున్నారు ఈ మధ్యలో. అది A1 మిల్క్ అన్న, అది మనకి సెట్ కావు. అంటే లాభాల కోసం చూసుకుంటే సెట్ కావు. డైరీ పోసుకుంటే
ప్రైవేట్గా ఎవరికైనా మార్వాడేసి వాళ్ళకైనా హైదరాబాద్లో అట్లా ఆ ఏరియాలో మిల్క్ ఒక రేట్ ఉన్న దగ్గర పోసుకుంటే బెటర్. మళ్ళీ ఈలింగ్ తక్కువ ఉంటుంది గిరి అనేది. అవి మన ఇది టీకి మిల్క్కి వాటికేనా లేకపోతే స్పెషల్గా ఏమైనా ఉంటుందా వాటి మిల్క్తోని? ఆల్మోస్ట్ గేదెలాగానే అన్న, అది కూడా గేదెలాగానే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అది పన్నీర్ ఎక్కువ వస్తుంది అందులో. పన్నీరు అంటే వాటిని కొన్ని అంటే పన్నీరుకు గీకి వాడుతుంటారు. అంటే ఇవి ఎందుకు వాడరు, అవి ఎందుకు వాడతారు? ఇదేమో ఫ్యాట్ పర్సెంట్ తగ్గితే 3 ఉంటుంది, 3.5 3.6 అట్లా ఉంటుంది. అది 5 అబవ్ ఉంటుంది. అది వెన్న శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా నెయ్యి. ఇప్పుడు సపోజ్ పన్నీర్ తీసినాం అనుకున్నా, ఈ ఆవు పాలు 1 కేజీ తీస్తే ఒక 4 లీటర్ పాలు కావాలనుకోండి, దానికి 2 లీటర్ పాలు తీసుకుంటే కేజీ అది వస్తుంది. ఉత్పత్తి అనేది ఎక్కువ ఉంటుంది, అది ఉత్పత్తి తక్కువ ఉంటుంది దీనిది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీహార్ వాళ్ళు ఫామ్స్లో పెడుతుంటారు. మరి వాళ్ళని ఎలా అప్రోచ్ కావాలి, ఏ విధంగా వాళ్ళని తీసుకోవాలి ఒక నార్మల్గా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి? మన చుట్టుపక్కల ఉన్న షెడ్లలో వర్కర్స్ ఉంటే వాళ్ళ త్రోలో పోవడం బెటరు. ఎందుకంటే వాడి నమ్మకం మీద తీసుకుంటేనే బెస్ట్. వాడు ఒకవేళ పోయినప్పుడు ఇంకో వర్షాన్ని పెట్టిపోతారు నమ్మకం ఇస్తే పోవచ్చు. మళ్ళీ ఇంకోటి ముందుగా మొత్తం బదిలీ ఇవ్వకుండా ఒక 1 మంత్ అయిపోయినాక, ఆ మంత్ అయిపోయిన తర్వాత మన జీతం కూడా బెటర్. అదేవిధంగా వాళ్ళకు శాలరీలు ఏ విధంగా ఉంటాయి? మరియు వాళ్ళు కొన్ని అక్కడక్కడ విన్నా అంటే ఆవుకు పాలు పిండడానికి ఎక్కువ వాళ్ళు పాలు తీయడానికే చూస్తుంటారు, పిల్లలకు వీటికి తాపరు అని విన్నా. అది నిజమేనా? అంటే వర్కర్ని అందరూ అట్లా కానీ కొందరు ఉంటారు అట్లా. ఎందుకంటే కమర్షియల్గా అయితే మనకి 10 ఆవులు ఉంటే 10 దూడలు ఇప్పడం మనకి పెద్ద పని ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడైతే అట్లా మనం ఉండడం బెటర్ అన్న. వర్కర్ లేకపోయినా మనం మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఉండటం బెస్ట్. అంటే ఒక్కరికి ఎంత ఉంటుంది శాలరీ, వాళ్ళకి జీతము నెలసరికి వచ్చేసరికి? మొత్తం అయితే 18,000 ఏమో శాలరీ. గ్యాస్, చికెన్, నార్మల్గా ఖర్చులు అన్నీ మనమే ప్రొవైడ్ చేయాలా? రూము, గ్యాసు, లేకపోతే ఓన్లీ మనం జీతం ఇస్తే వాళ్ళు ఉంటారా? అంటే ఓన్ ఫామ్ అయినా మనమే సరే, కానీ వాళ్ళకు ఏ విధంగా అంటే బియ్యం అలాంటివి వాళ్ళే తెచ్చుకుంటారా, మనమే ప్రొవైడ్ చేయాలా? గ్యాస్ మనం ఇవ్వాలి. గ్యాస్ మనం ఇవ్వాలి, బియ్యం ఇట్లా మొత్తం వాళ్ళు తెచ్చుకుంటారు. అంటే వాళ్ళు కంటిన్యూస్ ఉంటారా, మళ్ళీ మధ్యలో వెళ్ళిపోతారా? మాక్సిమం 6 months 1 year ఉంటారన్న. మళ్ళీ ఒక 2 months అట్లా పోయి మళ్ళీ వచ్చేస్తారు, గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తుంటారు. ఒకటే ఫైనల్గా ఇప్పుడు యువ రైతులకి అండ్ వచ్చే వాళ్ళకి మీరు సలహా ఏం చెప్పగలుగుతారు? అంటే మంచిదా, రావచ్చా, రాకూడదా, మరి ఏ విధంగా వీటిని పెంచుకుంటే మంచిగా ఉంటుంది? లాస్ట్ ఫైనల్గా మీ సలహా చెప్పండి. నేను రావని చెప్పలేను, వద్దు అని చెప్పలేను. రిస్క్తో కూడుకున్న పని. ఒకవేళ వర్కర్ లేకుంటే మనం ఎటు ఫంక్షన్ అటెండ్ కాలేము. మళ్ళీ అమౌంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లక్షల్లో పెట్టుబడి. ఈ అదృష్టం ఆవేందంటే చాలా సెన్సిటివ్, ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. ఒకవేళ వస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకుంటా చూసుకొని ఒక అనుభవం తీసుకొని పాలు ఎక్కించాలి తీసుకోవడం బెటర్. మీది ఎక్కడ లొకేషన్ అది చెప్పండి, మీ ఎవరైనా కావాలనుకునే వాళ్ళకు వస్తుంటారు. మా జనగాం డిస్ట్రిక్ట్ అన్న, సూర్యాపేట హైవే, వడ్డిచెర్ల విలేజ్, లింగనాయనపురం మండలం. ఓకే, థ్యాంక్ యూ అన్న.